తెలంగాణలోని అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సంక్రాంతి పండుగలోపే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధుల్ని జమ చేసేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసిందని చెప్పుకోవాలి. ఈ మేరకు వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖలు తమ కసరత్తును ఇప్పటికే ముమ్మరం చేశాయి. ఈసారి గతానికంటే భిన్నంగా కేవలం వాస్తవంగా సాగులో ఉన్నటువంటి భూములకే పెట్టుబడి సాయం అందేలా ప్రభుత్వం సరికొత్త నిబంధనల్ని అమలు చేస్తుందని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్లయితే ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంలో అనేకమైనటువంటి లోపాలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. సాగుకు పనికిరానటువంటి కొండలు కావచ్చు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కమర్షియల్ ప్లాట్లకు కూడా గతంలో పంట పెట్టుబడి సాయం అందేవి. ఈ వృధాకు అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సింథటిక్ ఎపర్చర్ రాడర్ ఎస్ఏఆర్ శాటిలైట్ మ్యాపింగ్ సాంకేతికతను వాడబోతుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ శాటిలైట్ సర్వే సత్ఫలితాలను ఇవ్వడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దీని ఆధారంగానే అనర్హులను ఎవరైతే అనర్హులుగా ఉంటారో వాళ్ళని తొలగించేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదైతే క్షేత్రస్థాయిలో ఏఈఓలు ఈ నివేదికల ఆధారంగా నిజమైనటువంటి రైతులను గుర్తిస్తున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం మనం చూసినట్లయితే రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా తేలే అవకాశం ఉంది. ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది. ఈ యాసంగి సీజన్లో సుమారు 1.5 ఎకరాలకు ఈ పథకం వర్తిస్తుండగా దీనికోసం సుమారు 9,000 కోట్లు అవసరమవుతాయని ఆర్థిక శాఖ ఇప్పటికే అంచనా వేసింది. గత వానాకాలం సీజన్లో 69.40 లక్షల మంది రైతులకు 8,744 కోట్ల పంపిణీ చేసిన ప్రభుత్వం ఈసారి నిబంధనల కఠినత వల్ల లబ్ధిదారుల సంఖ్యలో స్వల్ప మార్పులు ఉండవచ్చని భావిస్తోంది. ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రైతుల్ని ప్రసన్నం చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి నాటికి రైతుల చేతికి డబ్బులు అందితే పండగ సంబరాలు రెట్టింపడవడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజం వస్తుందని ప్రభుత్వం అయితే యోచిస్తున్నట్టు సమాచారం. రుణమాఫీ తర్వాత ప్రభుత్వం నుంచి అందుతున్న ఈ భారీ ఆర్థిక సాయం కోసం తెలంగాణ రైతాంగం వేయి కళ్లతో ఎదురుచూస్తుంది. అర్హులైనటువంటి ప్రతి రైతుకు సకాలంలో నగదు జమ అయ్యేలా చూడాలని సీఎం ఇప్పటికే అధికారులను కూడా ఆదేశించారు. శాటిలైట్ ఆధారిత డాటాతో పారదర్శకత పెరగడమే కాకుండా ప్రజాధనం వృధా కాకుండా కాపాడవచ్చని కూడా ప్రభుత్వం నమ్ముతోంది.